ప్రకాశం జిల్లా మార్కాపురంలో గతంలో అంటే 2021లో ఓ ఘటన చోటు చేసుకుంది. ఎంఎస్సి చదివే ఓ కుర్రాడు కాల్ బాయ్గా అవతారమెత్తి ఓ వెబ్సైట్లోకి ఎంట్రీ ఇస్తే అతన్ని నిండా ముంచేశారు ఇంకో దారి తప్పిన వ్యక్తి. ఆ విద్యార్థిని బెదిరించి భారీగా డబ్బు గుంజేశాడు. చివరికి బాధిత యువకుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించగా నిందితుడిని సినీ పక్కిలో మార్కాపురం పోలీసులు అప్పుడు అరెస్టు చేశారు. మార్కాపురం గ్రామీణ పోలీస్ స్టేషన్లో డిఎస్పీ ఎం కిషోర్ కుమార్ తెలిపిన వివరాల మేరకు ఇప్పుడు కాదు అప్పుడు మార్కాపురం పట్టణానికి చెందిన ఓ విద్యార్థి విజయవాడలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ఎంఎస్సి ద్వితీయ సంవత్సరం అయితే చదువుతున్నాడు. ఇంటర్నెట్లో కాల్ బాయ్స్ వెబ్సైట్లో తన పేరు నమోదు చేసుకున్నారు. సైట్లోని వివరాల ఆధారంగా ఆ విద్యార్థికి తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్కు చెందిన బంక నవీన్ రెడ్డి అనే వ్యక్తి ఫోన్ చేసి తాను సైబర్ క్రైమ్ ఎస్ఐనని పరిచయం చేసుకున్నాడు. కాల్ బాయ్స్ వెబ్సైట్ ద్వారా అమ్మాయిలను మోసం చేయాలని చూస్తున్నావా అంటూ ఆ స్టూడెంట్ని బెదిరించాడు. దీనిపై కేసు లేకుండా చేయాలంటే డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకపోతే కేసు పెట్టడంతో పాటు పరువు బజారు కీడుస్తానని బెదిరించాడు. దీంతో బాధితుడు బెంబేలెత్తిపోయి విడతల వారీగా 97,600 రూపాయల నగదు చెల్లించారు. మరో 1,00,000 ఇస్తేనే కేసు మాఫీ చేస్తానని, లేకుంటే పోలీసులు వచ్చి అరెస్టు చేస్తారని భయపెట్టడంతో అనుమానం వచ్చిన బాధితుడు అదే నెల 26వ తేదీన మార్కాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు పక్కా ప్లాన్ వేశారు. పోలీసుల సూచనల ప్రకారం నవీన్ రెడ్డికి బాధితుడు ఫోన్ చేసి మార్కాపురం వచ్చి డబ్బు తీసుకెళ్లాలని కోరాడు. దీంతో డబ్బు కోసం మార్కాపురం వచ్చిన నిందితుడిని ఆనాటి ఎస్ఐ టి కిషోర్ బాబు ఆయన టీం చాకచక్యంగా అదుపులోకి తీసుకుంది. నిందితుడిని విచారించగా అస్సలు నేరం ఒప్పుకున్నట్లు అప్పటి డిఎస్పీ వివరించారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు కూడా పేర్కొన్నారు. సో పోలీసులమనే మాయమాటలు చెప్పి నగదు కాజేసే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు. అలాగే చదువుకునే యువత ఇలాంటి తప్పుడు మార్గాలకు వెళ్ళొద్దని హితవు కూడా పలికారు.